బ్యాంకులు నిజంగా ఎలా పనిచేస్తాయి? ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన పూర్తి నిజం. ఈ వీడియో మీరు తప్పకుండా వినాలి. ఎందుకంటే మనం ప్రతిరోజు బ్యాంకుని ఉపయోగిస్తాం. కానీ బ్యాంక్ ఎలా పనిచేస్తుందో చాలామందికసలు తెలియదు. బ్యాంక్ అంటే కేవలం డబ్బు దాచే చోటు కాదు. బ్యాంక్ ఒక వ్యవస్థ. డబ్బు ప్రవాహాన్ని నియంత్రించే మిషన్. ముందుగా బ్యాంక్ యొక్క ప్రాథమిక పాత్రను అర్థం చేసుకుందాం. బ్యాంక్ రెండు ప్రధాన పనులు చేస్తుంది. ఒకటి, ప్రజల దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం. రెండు, ఆ డబ్బును అవసరమైన వారికి అప్పుగా ఇవ్వడం. ఇప్పుడిది ఎలా జరుగుతుందో చూద్దాం. మీరు బ్యాంక్లో ఖాతా తెరుస్తారు. మీ జీతం, సేవింగ్స్, ఇతర ఆదాయం ఆ ఖాతాలో డిపాజిట్ చేస్తారు. మీరనుకునేదేమిటంటే ఆ డబ్బు బ్యాంకులో అలాగే పడుంది అని. కానీ నిజం అది కాదు. బ్యాంక్ మీ డబ్బును అలాగే ఉంచదు. దాన్ని పని చేయిస్తుంది. బ్యాంక్ మీ డబ్బులో ఒక చిన్న భాగం మాత్రమే రిజర్వ్గా ఉంచుతుంది. మిగతా డబ్బును లోన్ల రూపంలో ఇస్తుంది. ఈ విధానాన్నే ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అంటారు. అంటే ఒకరి డిపాజిట్ ఇంకొకరికి లోన్ అవుతుంది. ఇప్పుడు బ్యాంక్ ఎలా లాభం పొందుతుంది? బ్యాంక్ మీ డిపాజిట్కు కొంత వడ్డీ ఇస్తుంది. ఉదాహరణకు 3 లేదా 4%. అదే డబ్బును లోన్గా ఇచ్చేప్పుడు 10 లేదా 12% వడ్డీ వసూలు చేస్తుంది. ఈ రెండింటి మధ్య తేడానే బ్యాంక్ లాభం. ఇదే బ్యాంక్ వ్యాపారం యొక్క బేసిక్ మోడల్. ఇప్పుడు లోన్ల గురించి అర్థం చేసుకుందాం. బ్యాంక్ ఎవరికైనా లోన్ ఇవ్వడానికి ముందు వాళ్లపై నమ్మకం ఏర్పరచుకుంటుంది. ఆ నమ్మకం ఎలా వస్తుంది? మీ ఆదాయం, మీ ఉద్యోగ స్థిరత్వం, మీ సిబిల్ స్కోర్, మీ గత లోన్ చరిత్ర. ఈ అన్ని విషయాలు చూసి బ్యాంక్ నిర్ణయం తీసుకుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.